ఫిబ్రవరి 28వ తారీఖున అయాతుల్లా అలీ ఖమేనీని చంపడానికి, అలాగే ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేయడానికి అమెరికా చేసినటువంటి క్షిపణి దాడుల్లో ఆ పక్కనే మేనాబ్లో ఉన్నటువంటి స్కూల్ మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో 181 మంది అయితే చనిపోయారు. 165 మంది బాలికలు, 14 మంది ఏమొచ్చేసి టీచర్స్ చనిపోయారు. మరొక ఇద్దరు ఎవరు, మొత్తానికి 181 మంది అయితే చనిపోయారు. ముఖ్యంగా పిల్లలు చనిపోవడం, ఒకే సమాధిని వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఇష్యూ అయింది. దాని గురించి తప్పించుకోవడానికి ట్రంప్ ఏమొచ్చేసి అది మా తప్పిదం కాదు, ఇరాన్ మా మీద ప్రయోగించాల్సినటువంటి క్షిపణి తప్పిదారులు వెళ్ళి వాళ్ళకే అటాక్ చేసిందన్న విధంగా మొదటి నుండి చెప్పుకొస్తున్నాడు. అలాగే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి సెంట్రల్ కమాండ్ వ్యవస్థ కూడా స్పందించడం లేదు. ఎందుకు స్పందిస్తుంది? స్పందిస్తే మళ్ళీ తప్పులు దొరికిపోతాయి. దీని గురించి ఇప్పుడు న్యూయార్క్ కథనం అయితే ఒక సంచలనమైనటువంటి నిజాన్ని చెప్పింది. ఇదంతా కూడా అమెరికా తప్పిదమే. 2013 నాటి శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ పాఠశాల ఐఆర్జీసీ బేస్ ఒకే ప్రాంగణంలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ తర్వాత 2016 నాటి ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు కనిపించింది. స్కూల్ భవనానికి ప్రత్యేక ప్రవేశ మార్గం కూడా ఉంది. పాఠశాల ప్రాంగణంలో పిల్లలు ఆడుకుంటున్నట్లు గత ఏడాది డిసెంబర్ నాటి శాటిలైట్ ఫోటోలో కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని పంచుకోవడంలో అమెరికా నిఘా వర్గాలు విఫలమైనట్లు సమాచారం. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన పాత సమాచారంతోనే అమెరికా సెంట్రల్ కమాండ్ లక్ష్యాలను నిర్దేశించడంతో పాఠశాలపై క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై అమెరికా చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడైనట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. దీనిపై స్పందించేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ నిరాకరించింది. మరి ఏం జరుగుతుంది? ఇంటెలిజెన్స్ ఏమి ఇచ్చింది? మేనాబ్లో స్కూల్ ఉందన్న విషయమే గ్రహించలేకపోయారు వీళ్ళు ఈ కథనం ప్రకారం చూస్తే. అంటే అది కూడా ఐఆర్జీసీకి చెందినటువంటి ఒక భవనమనే వీళ్ళు పొరపడ్డారు. అంటే ఏ శాటిలైట్ ని పరిశీలించలేదు, ఎవరు కూడా పెద్దగా ఇచ్చేయలేదు. వాళ్ళు ఒకవేళ అది స్కూల్ ఉందని తెలిస్తే ఖచ్చితంగా దాడి చేయకపోయేదేమో. ఒకవేళ తెలిసి దాడి చేశారంటే స్కూల్ పిల్లలైనా పర్వాలేదనేమో. మొత్తానికి ఇప్పుడు అమెరికా దీని గురించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కూడా ఇప్పటికి వచ్చి, స్వతంత్ర సర్వే సంస్థలు కూడా వచ్చి నివేదికలు ఇస్తున్నాయి ఇదంతా కూడా అమెరికా తప్పిదమే అని. ఈ విషయాన్ని చేయడానికి ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా సరే ఎక్కడా కూడా ఇది నమ్మడానికి శక్యంగా లేకుండా ఉంది. మరొక వైపు ఏమొచ్చేసి ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వస్తున్నాయి. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ని మళ్ళీ మర్చిపోవడానికి మళ్ళీ యుద్ధంతో పాటు ఇప్పుడు ఈ సుంకాల మీద కూడా పడ్డాడు. ఇలా ఉంటుంది ట్రంప్ యొక్క విధానం.